ఈ సంవత్సరం 2025లో పితృపక్షం సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం నుండి ప్రారంభమై సెప్టెంబర్ 21వ తేదీతో ముగుస్తుంది. ఈ సందర్భంగా తమ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు, కర్మలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పితృపక్షంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవటం ద్వారా తమ పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని, వారి ఆశీస్సులతో ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం. హిందూ మతంలో పితృపక్షం పూర్వీకులను స్మరించుకోవడానికి, నివాళి అర్పించడానికి పవిత్ర సమయంగా భావిస్తారు. ఈ కాలంలో పూర్వీకుల శాంతి కోసం కొన్ని ప్రత్యేక నియమాలు, సాంప్రదాయాలు పాటిస్తారు. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవటం, వారి ఆశీర్వాదం గురించి కొన్ని విషయాలు గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవటం ద్వారా తమ పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని, వారి ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం. పితృపక్ష సమయంలో మాంసాహారం, మద్యం తీసుకోవటం నిషేధించబడింది. వీటిని సేవించటం వల్ల పూర్వీకులకు బాధ కలుగుతుందని, వారి ఆగ్రహానికి కారణమని నమ్ముతారు. అంతేకాదు, జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలు ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఎరుపు రంగు కోపానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది. పితృపక్ష సమయంలో మీ పూర్వీకులను స్మరించుకోండి. వారి పట్ల గౌరవాన్ని తెలియజేయండి. పూర్వీకుల ఆశీస్సులతో జీవితంలో విజయం సాధిస్తారు. పితృపక్ష సమయంలో పూర్వీకులు భూమికి వచ్చి వారి వారసులకు ఆశీర్వాదం అందిస్తారు. పితృల పేరుతో చేసే దానాలు, తర్పణం, శ్రాద్ధ కర్మలు వారి ఆత్మకు శాంతిని చేకూర్చి కుటుంబంలో సుఖ సంతోషాలను కలిగిస్తాయి.